అగ్రి హార్టికల్చర్ సొసైటీ వారు ఈరోజు గొప్ప ఈ వ్యవసాయ ప్రదర్శన 4 రోజుల సెమినార్స్ కండక్ట్ చేయడానికి చాలా గొప్ప ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఈరోజు చివరి రోజు నాకు పాల్గొనే భాగ్యం దొరికినది. జీవి రంగారెడ్డి గారు గతంలో హార్టికల్చర్ ఆఫీసరు జేడీగా వారు రిటైర్డ్ కావడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీలో ఓ ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉన్నారు. ఏవి రావు గారు వారు కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీలో. చాలా బాగా ఈ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేశారు. గొప్ప గొప్ప వక్తల్ని వారు పిలిపించడం జరిగింది. రైతులకు అవగాహన కలిగించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు వ్యవసాయానికి మంచి అంటే రైతులకు వారు ఎంత పండించినా ఆ పంటను కొని ప్రజలకు పంచేటువంటి అవకాశం ప్రభుత్వాలకు ఉంది. మీరు ముఖ్యంగా 3 రంగాల్లో, ఒకటేమో వ్యవసాయ రంగం, దాని తర్వాత మనం తొడుక్కునే బట్ట, ఇలా అలాంటి బట్టకు సంబంధించిన, ఎందుకంటే ప్రతి మనిషికి బట్ట మినిమం నీడు, ప్రతి మనిషికి తిండి మినిమం నీడు, ప్రతి మనిషి ఉండడానికి ఇల్లు మినిమం నీడు. ఈ 3టికి సంబంధించిన ఏ వ్యాపారం చేసినా ఎవరు నష్టపోరు. అందుకని వ్యవసాయంలో మంచిగా అంటే మనం తెలివితో కనుక వ్యవసాయం చేస్తే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి రైతులకు చైతన్యపరచడానికే ఈ అగ్రి హార్టికల్చర్ సొసైటీ ప్రయత్నం చేస్తుంది. తప్పకుండా వారి ప్రయత్నం ఫలవంతం కావాలని, రైతులకు మేలు జరగాలని, ప్రభుత్వాలు కూడా గ్రహించి రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. పొలాలు కూడా చౌడు బారుతూ ఉన్నాయి. కొంతకాలానికి పొలం అంటే పంట ఇచ్చే శక్తిని కోల్పోతూ ఉంది. దానికని ఇలా వర్మీ కాంపోస్ట్ కానీ, ఫామ్ యార్డ్ మెన్యూర్ కానీ, గ్రీన్ మెన్యూర్ కానీ, లేకుంటే చెరువులలో కుంటలలో దొరికే నల్ల మట్టి కానీ పొలాలకు తోడితే పొలాలు మళ్ళీ సారవంతమై ఎప్పటి మాదిరిగా మనకు సాయం ఇవ్వడానికి అవకాశం ఉంది. కెమికల్స్ తక్కువగా వాడండి, రసాయన ఎరువులు తక్కువగా వాడండి, దాని తర్వాత పురుగుల మందులు తక్కువగా వాడండి. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువగా ప్రోత్సహించండి. దానివల్ల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే వాళ్ళ అవుతాం, రైతు కూడా మంచి గిట్టుబాటు ధర వస్తుంది. రైతు మేళా అనే పేరుతోటి
దాదాపు 186 స్టాళ్లలో వాళ్ళు ప్రదర్శన అగ్రికల్చర్ అండ్ అలైడ్ డిపార్ట్మెంట్తో ఈ రైతు ప్రదర్శన అనేది ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మా హార్టికల్చర్ డిపార్ట్మెంటు, ఆయిల్ ఫెడ్ వాళ్ళు, తదితర సంస్థలు పెద్ద ఎత్తున మా యొక్క ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అందులో భాగంగా మా డైరెక్టర్ గారు యాస్మిన్ భాషా గారు వారు ఎంతో ఉత్సాహవంతులు. వారి అనుమతితోటి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీరు స్టార్టింగ్లో చూస్తే ప్రిజర్వేటివ్లో అక్కడ గర్కిన్స్, వివిధ మన కాకరకాయ అని ప్రిజర్వేటివ్లో పెట్టాము. అదేవిధంగా బ్యాంబో పెట్టాము. అదే విధంగా సీడ్ స్పైసెస్ 7-8 రకాల సీడ్ స్పైసెస్ పెట్టాము. పసుపు పెట్టాము. ఇప్పుడే వరంగల్ చపాటా అని ఫేమస్. అది జియో ఇండికేషన్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే మనకు ట్రేసబిలిటీ. అది వరంగల్ చపాటా అనేది వరంగల్లోనే దొరుకుతుంది, ఎక్కడ దొరకదని ప్రపంచం మొత్తం గ్లోబల్లో తెలిసేటట్టు ఏర్పాటు చేశాము. ఆ విధంగా మా సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జీడిమెట్లలో వంగ నారు, బ్రాకోలీ నారు అన్ని నార్లు పెంచి మేము రైతులకు 40% రాయితీ పైన ఇస్తున్నాము. తర్వాత దాదాపు ఒక 100 స్పెసిమెన్స్ మామిడి అయితేంది, కూరగాయలు అయితేంది, పూలు అయితేంది, ఈ స్పెసిమెన్స్ అన్నీ ఈ రైతుల కోసం ఏర్పాటు చేశాము. అట్లాగే ఆయిల్ పామ్లో బై ప్రోడక్ట్స్, ఆయిల్స్ తయారు చేయడానికి కావాల్సిన బై ప్రోడక్ట్స్, ఆయిల్ పామ్ యొక్క గెల ఈ ప్రభుత్వము ముఖ్యంగా ఈ ఆయిల్ పామ్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో మనం 70,000 కోట్ల పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ని తగ్గించడానికి ఇప్పుడు తెలంగాణ OER ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ 19.22% ఉంది. తెలంగాణ మంచి సూటబుల్ కూడా. కాబట్టి మనం ఆయిల్ పామ్ ప్రతి సంవత్సరం 1,00,000 నుంచి 2,50,000 ఎకరాలు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున టేకప్ చేస్తున్నాం. ఆయిల్ పామ్ కానీ, అట్లాగే బ్యాంబో కానీ, అట్లాగే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కానీ, దాని కింద దాదాపు ఈ సంవత్సరం 2024-25లో దాదాపు 15,000 మంది రైతులు, ఆయిల్ పామ్ కింద 11,000 మంది రైతులు, ఇంకా వివిధ మన డ్రిప్ ఇరిగేషన్ కింద 15,000 మంది రైతులు. ఈ సంవత్సరం 24-25 సంవత్సరంలో పెద్ద ఎత్తున మేము ఉద్యాన శాఖ నుంచి ప్రభుత్వ సహకారంతో రైతులకు పెద్ద ఎత్తున సహకారం అందించడం జరిగింది. అట్లాగే బయ్యర్ సెల్లర్స్ మీట్. బయ్యర్ అంటే రైతు మార్కెట్లో తీసుకుపోతే అతను ఎంత ధర కడిగితే అంత ధరకు ఇవ్వాల్సి వస్తుందని సెల్లర్ దగ్గర అంటే రైతు దగ్గరకే ట్రేడర్ వచ్చేటట్టు, ఎక్స్పోర్టర్ వచ్చేటట్టు మేము బయ్యర్ సెల్లర్ మీట్ మహబూబ్ నగర్లో, ఖమ్మంలో ఏర్పాటు చేసినాం. పెద్ద సంఖ్యలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2,000 టన్నులు ఎక్స్పోర్ట్స్ బుక్ అయినాయి. హార్టీనెట్లో అపెడా పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయటం వల్ల రైతులే ఎక్స్పోర్టర్సే రైతుల దగ్గర పోయి ఈ మామిడికాయలను కొనుగోలు చేయటం అనేది మొదలుపెట్టాము. అదేవిధంగా ఫ్రూట్ కవర్స్ కూడా ఇచ్చాము. ఆ ఫ్రూట్ కవర్స్ ఇవ్వటం వల్ల రైతులకు నాణ్యత పెరుగుతుంది. ఆ నాణ్యతతో ధర ఎక్కువ వస్తుంది. కాబట్టి రైతులు FPOs ఉన్నారు. ఈ FPOs అనేది మన పాల కేంద్రంలో ఊరూరు పోయి పాలు ఎట్లా కలెక్ట్ చేసుకుంటారో ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీస్ మార్కెట్ కోసము ఈ రైతుల దగ్గర సేకరణ చేసి వాళ్ళు పెద్ద ఎత్తున మార్కెట్ చేస్తే రైతుకు బాగా లాభం ఉంటుందని ఈ ఉద్యాన శాఖ నుంచి తెలియజేస్తున్నాం. ఉద్యాన అంటే హార్టికల్చర్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అంటే ఆహార భద్రత, పోషక విలువలు ఉంది. హార్టికల్చర్ అంటే ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అంటే వాతావరణ లాభం అంటే కార్బన్ సిక్విస్టేషన్ చేస్తుంది, తర్వాత ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. హార్టికల్చర్ అంటే మనకు భూమిని స్థిరీకరణ చేస్తుంది, తర్వాత మన బయోడైవర్సిటీని కాపాడుతుంది, తర్వాత సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది. హార్టికల్చర్ వల్ల ముఖ్యంగా రైతులు ఏంటంటే మనము దుకాణంలో 100 సామాన్లు పెట్టి ఒక బెల్లం పెట్టి అమ్మం కాబట్టి ఒక ఎకరంలో 5-6 పంటలు వేస్తే 5-6 పంటలు ఎకరంలో వేయడం వల్ల 10 లక్షలు సంపాదించిన రైతులు స్వామి అని నారాయణపూర్ మండలం భువనగిరి జిల్లాలో 10 లక్షల రూపాయలు ఒక ఎకరంలో తీసిరు. అంటే 10 నుంచి 15 రకాల కూరగాయలు ఒకే ఎకరంలో వేయటం వల్ల సత్యం స్టార్
*9 9676 Shabuddin sir 9676 52. కొంచెం మేము కంట్రోల్ చేసుకోవాలి. ఒక్క మొక్క అయితే మీకు లైఫ్ లాంగ్ వస్తుంది. మళ్ళీ ఒక ఇయర్కి ఒకసారి మొక్క వచ్చి మళ్ళీ కట్ చేస్తే